ఫోటోగ్రఫీలో. అండ్ డిఓపిగా కూడా మీరు కొన్ని మూవీస్కి వర్క్ చేశారని విన్నాం కదా. సో ఫస్ట్ ఆపర్చునిటీ మీకు ఇండస్ట్రీలో ఎలా వచ్చింది, ఎవరి దగ్గర వర్క్ చేయడం జరిగింది? నేను ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ 4 years ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ జేఎన్ఎఫ్ఏలో చేశాను. దాని తర్వాత విశ్వనాథ్ రెడ్డి అని డిఓపి, ఆయన దగ్గర ఒక 2 years చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియాలో టాప్ ఫిలిం స్కూల్ సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను మేడం. అక్కడ అంటే ఈ బుక్ కూడా సీడ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ వెళ్ళడం వల్లనే స్టార్ట్ అయింది. సో అక్కడ చదివిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ముంబైలో నాగరాజ్ మంజులే అనేసి డైరెక్టర్ ఉన్నారు. ఆయన సైరాట్, జూండ్ ఇలాంటి ఫిలిమ్స్ తీశారనమాట. సో ఆయన దగ్గర ఇప్పుడు మట్కా కింగ్ వెబ్ సిరీస్కి వర్క్ చేస్తున్నా సెకండ్ ఏసీగా. రీసెంట్గా షాహిద్ కపూర్ది దేవా అని ఒక ఫిలిం రిలీజ్ అయింది, దానికి కూడా వర్క్ చేస్తాను. అండ్ ఈ రీసెర్చ్ చేసినటువంటి బుక్ ఇప్పుడు దేశం మొత్తం మీద అంతగా ఎవరు రీసెర్చ్ చేయలేదు, మీరే ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి విన్నాము. సో మీ బుక్ కూడా ఒకసారి చూస్తే ఇక్కడ ఫస్ట్ కవర్ పేజే కొంచెం ఎమోషనల్గా ఉంది, ఒక స్టోరీ అని చెప్తూ ఉంది. సో ఈ బుక్ అనేది స్టార్ట్ చేయడానికి ఎలా వర్క్ స్టార్ట్ చేశారు అండ్ ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యారు, ఎందుకు హ్యూమన్ లైఫ్నే ఎంచుకున్నారు? చాలామంది వైల్డ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి యానిమల్స్, ఫ్లవర్స్ ఇట్లా ఎన్విరాన్మెంట్ చూపిస్తూ ఉంటారు కదా, బట్ వై యూ చూస్ దిస్? మేడం మామూలుగా ఫస్ట్ ఇండియాలో తీసుకురావడం అన్నది ఇప్పుడు మామూలుగా ప్రతి డిపార్ట్మెంట్లో చేస్తారు మ్యామ్. సైన్స్లో, మెడిసిన్లో, మామూలుగా మ్యాథమెటిక్స్లో అన్నిట్లో రీసెర్చ్ పేపర్ చాలామంది రాస్తారు పిహెచ్డి స్టూడెంట్స్. బట్ ఆర్ట్ ఫామ్లో పిహెచ్డి వరకు చదివే వాళ్ళు వెరీ రేర్. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రఫీలో పిహెచ్డి వరకు వెళ్ళి కానీ మళ్ళీ దాంట్లో తీసుకురావడం మెయిన్లీ హ్యూమన్ లైఫ్ పైన, ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫోటోగ్రఫీ, ఈ టాపిక్ పైన నేను రీసెర్చ్ పేపర్ చేయడం జరిగింది మ్యామ్. యాక్చువల్గా ఇంతవరకు ఇండియాలో ఎవరు ఈ టాపిక్ పైన ఎవరు చేయలేదన్నమాట. ఓకే.